హలో ఆల్, వెల్కమ్ టు లతా ఫ్యామిలీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కంటిన్యూయేషన్. ఈ వీడియోలో మొత్తం క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా బాగా పర్ఫామ్ చేశారు పిల్లలందరూ. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. చాలామంది వీడియోస్ తీసేసరికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. చూడండి, ఇక్కడ సాంగ్ది ఎందుకు పెట్టలేదంటే కాపీరైట్ వస్తుందని నేను సాంగ్ యాడ్ చేయలేదు, మ్యూజిక్ పెట్టాను. మేము ఢిల్లీలో ఉంటాము. ఇది పర్ఫార్మెన్స్ ఇక్కడ జరిగింది. ఇప్పటికీ అందరు క్లాసికల్ డ్యాన్స్ ఎంత బాగా నేర్చుకుంటున్నారో, పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్న చాలామంది నేర్చుకుంటున్నారు. మన సౌత్కి నార్త్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మెయిన్గా ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే ఇంట్లో పిల్లల బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో గ్రాండ్గా, చిన్ని కృష్ణయ్యని కూడా ఇంట్లో లాగా భావించి ఇక్కడ అందరూ కలిసి, పెద్దలు పిల్లలు అందరూ కలిసి కృష్ణయ్య బర్త్డేని అలా సెలబ్రేట్ చేసుకుంటారు గొప్పగా. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. మేము ఈ 3 years నుండి ఇక్కడ ఈ కృష్ణయ్య బర్త్డే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలకు కూడా కొత్త కొత్త కల్చర్ తెలుస్తుంది. మన దగ్గరికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫెస్టివల్స్లో ఎవ్రీథింగ్, ఫుడ్ అన్నీ. ఇది క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అసలు రావాలనిపించలేదు. ఒక 2 hours పిల్లలు కంటిన్యూగా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా పబ్లిక్ వచ్చేసరికి అక్కడ తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది అయ్యేసరికి ఉండలేకపోయాం. మేము లాస్ట్ వరకు ఇంకా అన్నీ చూడలేదు. ఇది కేరళ టెంపుల్. నేను ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కేరళ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే అసలు చెప్పనీకి మాటలు లేవు, అంత బాగుంది. ఆ క్లాసికల్ డ్యాన్స్లో వాళ్ళు రెడీ అవ్వడం, ఆ డాన్సింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం ఒక మంచి ఆలోచన. ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే పిల్లలకు తెలియకుండా వాళ్ళు ఏకాగ్రత అనేది పెంచేసుకుంటారు. ఆ ముద్రాస్, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, స్టెప్స్ కానీ, స్టెప్ వైజ్ స్టెప్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా బాగుంటుంది. మా బాబు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా పాసిబుల్ ఉంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించండి. పిల్లలు కూడా చాలా సంతోషంగా, స్ట్రెస్ లేకుండా ఉంటారు. ఇది నా అభిప్రాయం. ఇక్కడ కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఎక్కడ పుట్టాడు, అక్కడి నుండి తాను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒక కథా రూపంలో నాటికలాగా ఇక్కడ చాలా బాగా చేస్తారు. డ్రామా ఆర్టిస్ట్ లాంటి వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళు మంచిగా రెడీ అయ్యి మనకి సేమ్ అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, కృష్ణ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు, ఎట్లాంటి బాధలు అనుభవించాడో అవన్నీ నాటక రూపంలో ప్రదర్శిస్తారు. ఈ ఇయర్ మేము వేరే టెంపుల్కి వెళ్ళడం వల్ల మా కమ్యూనిటీలో జరిగింది, మా సొసైటీలో జరిగిన దానిలో ఇక్కడ లేకపోయేసరికి మేము వచ్చేసరికి అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఉంటే ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారంటే
చాలా హ్యాపీగా ఉంది. అందరూ వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ డ్యాన్స్ అలా చూస్తున్నారు. అది కామన్ వచ్చేస్తుంది. కానీ చిన్న టైంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటేనే వస్తుంది. అది పెద్దగా అయిన తర్వాత అంటే ఎవరో డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళ బాడీలో రిథమ్ ఉంటే తప్ప అంత బాగా రాదు. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడం వల్ల వాళ్ళకి బాడీలో చాలా బాగా వస్తుందని నా అభిప్రాయం. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. క్లాసికల్ డ్యాన్స్ చాలా కాస్ట్ కూడా. మన ఇండియాలో ఎక్కువగా సౌత్ సైడే నేర్చుకుంటారని అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ నార్త్లో కూడా చాలా బాగున్నారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి కొంచెం మైండ్ మీద ఎఫెక్ట్ ఉండదు, కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి పిల్లలు అందరూ మొబైల్, ల్యాప్టాప్లో గేమ్స్ ఆడడం ఇలా బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇలా ఒక డ్యాన్స్ మీద అంటే వాళ్ళకి ఇష్టమైన వాటిపై దృష్టి పెట్టడం వల్ల కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటారు అని నా ఉద్దేశం. ఈ వీడియోకి సాంగ్ ఎందుకు యాడ్ చేయలేదంటే కాపీరైట్ వస్తుందని యాడ్ చేయలేదు. కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఉంది, చూడండి, సేమ్ ఐడితో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ కృష్ణాష్టమి ఈవినింగ్ టైంలో సెలబ్రేట్ చేస్తారు. సాయంత్రం 5:30, 6కి అలా స్టార్ట్ చేస్తారు. పిల్లలందరూ రెడీ అయ్యి వస్తారు. టెంపుల్లో ఫస్ట్ అంతా డెకరేట్ పూలతో, బెలూన్స్ అలా డెకరేట్ చేసి కృష్ణయ్యను ఒక ఉయ్యాలలో కూర్చోపెట్టి అక్కడ పళ్ళు, స్వీట్స్, చాక్లెట్స్ ఇలా చిన్నపిల్లలకి ఇష్టమైనట్టు కృష్ణయ్యకు అలా ట్రీట్ చేస్తూ చిన్నపిల్లాడిలా అన్నీ పెట్టి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని ఉయ్యాలను ఊపి కృష్ణయ్యని రమ్మంటున్నట్టుగా చెప్పి అక్కడ ప్రసాదం ఇట్లా తీసుకొని వచ్చేస్తారు. తర్వాత ఉట్టి కొట్టడం అనేది నైట్ టైంలో 10కి అలా చేస్తారు. 12కి ఆ టైంలో ఆ పండగ ప్రాముఖ్యత లాంటివి తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఏ చిన్నదానైనా పెద్ద పండగలాగా చేస్తారు. ఆగస్ట్ 15th కానీ, జనవరి 26th కానీ దాని హిస్టరీ తెలవాలి పిల్లలకు కూడా. రేపటి ఫ్యూచర్లో అన్ని విషయాలు తెలవాలి. కల్చర్ ఎలా ఉంటుంది, ఇండియన్ కల్చర్ అని తెలవడానికి పేరెంట్స్ పిల్లలను తీసుకొని వచ్చి పార్టిసిపేట్ చేపిస్తారు ప్రతి దానిలో. ఇది ఇక్కడ బాగుంటుంది. కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందో ఆ డేలో కృష్ణాష్టమి సందర్భంగా కలెక్ట్ అయిన అన్ని వాటితో ఒక డే అందరికీ ఫుడ్ పెడతారు కృష్ణని బర్త్డే సందర్భంగా. అప్పుడు కూడా అందరూ పెద్ద చిన్న లేకుండా అందరు వెళ్ళి అక్కడ ప్రసాదంలాగా తీసుకొని కంపల్సరీ తింటారు. ఇక్కడ ఎంత గొప్పవారైనా ఎంత చిన్నవారైనా ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదాన్ని కాదు, లేదు, వద్దు అనకుండా వచ్చి వస్తారు. అందరూ ఈక్వల్గా ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి కూర్చొని తినడం ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ముందు వచ్చే వీడియోలో అది షూట్ చేసి పెడతాను. ఏ ఫెస్టివల్ అయినా పిల్లల చేత పిల్లలతో పార్టిసిపేట్ చేసేలాగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, పూజా టైంలో కానీ పిల్లలు ఎలా అయినా పార్టిసిపేట్ చేసి ఇంటికి దూరంగా ఉన్న కొన్నిసార్లు చాలా ఫీల్ అయిపోతాం దూరంగా ఉన్నామని. కొన్ని సందర్భాల్లో ఓకే ఇక్కడ కూడా బాగానే
మనకు కావాల్సినట్టు కొన్ని జరుగుతున్నాయి అని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్కడున్నా హ్యాపీగా ఉండడం కావాలి కదా. ఎలా అయినా మేము ఇలా కొన్ని సెలబ్రేట్ చేసుకొని అయినా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బాధని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.